హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము ఒక స్పెషల్ పప్పు చేద్దామండి. అదేనండి 5 రకాల పప్పులతోటి ఈరోజు మనము పప్పు తయారు చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేస్తూ చెప్తాను. చిన్న కప్పుతోటి 1 కప్పు మసూర్ దాలు, 1 కప్పు వచ్చేసి పెసరపప్పు, 1 కప్పు వచ్చి పచ్చిశనగపప్పు. ఇప్పుడు 1 కప్పున్నర వరకు కందిపప్పు తీసుకుంటున్నాను. పావు కప్పు మినపగుళ్ళు కూడా తీసుకున్నాను. అంటే మినపప్పు వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఈ మొత్తము 2 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో తీసుకుంటున్నానండి. మనకు త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో అయితే. ఇప్పుడు కడిగిన కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు 4 టమాటోస్ కూడా కట్ చేసి వేస్తున్నానండి. ఇందులో ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వచ్చేసి కల్లుప్పు యాడ్ చేశాను. ఇందులో ఇప్పుడు 4 వెల్లుల్లి రెమ్మలు కూడా ఇలాగా ఫ్రై చేసి వేస్తున్నాను. అంటే మనకు పప్పు స్మెల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం పప్పు చేసేటప్పుడు ఇలాగా వెల్లుల్లి వేస్ట్ చేస్తే. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, 1.5 స్పూను కారం పొడి కూడా యాడ్ చేస్తున్నాను. పప్పు కాస్త పొంగకుండా ఉండడం కోసము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు 1.5 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసేసి మొత్తము బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తము కలిపేసేసి కుక్కర్కి మూత పెట్టేసేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఇదిగోండి పప్పు ఉడికిపోయింది కదా, కాస్త మెదుపుకొని తాలింపు పెట్టేద్దామండి. స్టవ్ పైన చిన్న డేస్ పెట్టేసేసాను. ఇందులో తాలింపుకి సరిపడా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, చేసిన వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. అంటే ఉల్లిపాయ వేయట్లేదు, కావాలంటే మీరు తాలింపులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. కాకపోతే వెల్లుల్లిపాయతోటి ఇది పప్పు చాలా స్మెల్ బాగుంటుంది. అదేవిధంగా ఒక 4 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇలా అన్ని పప్పులు వేసేసి మనము పప్పు చేసామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే పప్పు కాకుండా ఇలా పంచదారలు తీసుకొని, అంటే 5 రకాల మనం పప్పులు తీసుకున్నాం కదా, ఈ విధంగా చేయటం వల్ల కూడా పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నానండి. తాలింపు కూడా మనకు వేగిపోయింది కదా. ఇప్పుడు వెనిపెట్టిన పప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. మనము పప్పు వేసేటప్పుడే పక్కన చింతపండుని కాస్త కలిపి పెట్టేసుకున్నానండి. అది కూడా మనము పులుపు చూసుకొని సరిపడా వేసుకోవాలి. కొద్దిగా ఇప్పుడు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ మనము ఇలాగనే స్టవ్ పైన ఉంచేసి ఉడకనిద్దామండి. ఇదిగోండి మన పంచదార ఇప్పుడు రెడీ అయిపోయింది. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.